నవరాత్రులలో 3వ రోజు చంద్రఘంటాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు 4వ రోజు కూష్మాండదేవిగా దర్శనమిస్తారు. నవరాత్రుల 4వ రోజు కూష్మాండ రూపిణిగా ఆరాధిస్తారు. ప్రళయ సమయంలో అనంత తిమిరాంధకారంలో నవ్విన ఒక తేజంతో ప్రపంచాన్ని సృష్టించిన ఆదివాహని. ఈ రూపంలో అమ్మవారు విశ్వాన్ని సృష్టించారని పురాణాలు వివరిస్తాయి. అష్టభుజ సంయుక్త రూపం, 8 చేతులతో ఆయుధాలు, కమలం, అమృత కలశం ధరించి దర్శనమిస్తుంది. సింహవాహనం మీద విరాజిల్లుతుంది. అమ్మవారి నవ్వులో ఒక విశ్వము ప్రభవంగా వ్యక్తమవుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా సృష్టికి కారణం ఎవరు అని ఆలోచించే సమయంలో దేవి కూష్మాండ నవ్వులో కిరణాలు ప్రకాశించి సూర్య భగవానుడు ఆది జ్యోతిగా అమ్మవారి నుండి ప్రభవించాడు అని పురాణాలు ప్రకటించాయి. 4వ రోజు కూష్మాండ అమ్మవారికి గుమ్మడికాయ, బెల్లంతో తయారు చేసిన ప్రసాదం సమర్పిస్తారు. ఈ నైవేద్యం ఆరోగ్య సంపదను ప్రబోధిస్తుంది అని సంప్రదాయం. కూష్మాండ ఆరాధన భక్తులకు ఆరోగ్యం, ఆయుష్, సంపద మరియు తేజస్సు ప్రదానం చేస్తుంది. సూర్యమండల ప్రకాశం లాంటి ఆరోగ్యం భక్తులకు అనుగ్రహిస్తుంది. ఓం దేవి కూష్మాండాయై నమః. ఓం దేవి కూష్మాండాయై నమః. ఓం దేవి కూష్మాండాయై నమః. ఈ మంత్రం జపించిన వారు జీవితంలో ఆరోగ్యం, తేజస్సు మరియు నిత్యాభివృద్ధి పొందుతారు. రేపు దేవి నవరాత్రులలో అమ్మవారి 5వ రూపం స్కందమాత దేవి అవతారం గురించి తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను చూడాలంటే ఈరోజే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.